వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మా జోలికొస్తే ఊరుకోం, అమెరికాకు పుతిన్ తీవ్ర హెచ్చరిక. చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టీకరణ. రోజ్గార్ మేళా సందర్భంగా కొత్తగా నియమితులైన వారికి ప్రధాని మోదీ అభినందనలు. దేశ సేవలో చురుకుగా పాల్గొనే అవకాశం లభించిందని వెల్లడి. బీహార్ ఎన్నికల నేపథ్యంలో బెగుసరాయిలో జరిగిన ప్రజా ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ సంక్షోభ సమయాల్లో కూడా పేదలను ఎగతాళి చేస్తున్నారంటూ ప్రతిపక్షాలపై ధ్వజం. ఐక్యరాజ్య సమితి 80వ వార్షికోత్సవంలో పాల్గొన్న భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ తమ సమిష్టి అనుబంధానికి ఇది ఒక ప్రకటనగా తాను భావిస్తున్నానని వెల్లడి. కర్నూలు జిల్లాలో పెను విషాదం. ప్రైవేటు బస్సు దగ్ధం. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఘటన. కర్నూలు బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్పందన. నిర్లక్ష్యంగా ఉంటే ట్రావెల్స్ యజమానులపై హత్య కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక. నవంబర్లో విశాఖలో పార్ట్నర్షిప్ సమ్మిట్ హాజరు కావాలని పెట్టుబడిదారులకు మంత్రి నారా లోకేష్ ఆహ్వానం. కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. రేవంత్ రెడ్డి కళ్లు తెరిపించడానికి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రజలకు ఒక అవకాశమని పిలుపు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మద్యం మాఫియా. ప్రభుత్వ తీరుపై వైఎస్ జగన్ ఫైర్. లిక్కర్ బాటిళ్ల హోల్గ్రామ్ కాంట్రాక్ట్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసింది. గత ప్రభుత్వంపై మండిపడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావు. కివీస్ పై భారత్ ఘన విజయం. సెమీఫైనల్ బెర్తు ఖరారు. 53 పరుగుల తేడాతో గెలుపు. కాంతారాపై అల్లు అర్జున్ ప్రశంసలు. ఫ్రాన్స్ లోకి వెళ్లిపోయా అంటూ పోస్ట్.